దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యెహోషువ 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ఆత్మదేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు, పరాక్రమశాలి అయినటువంటి ఆ దేవుడు, యుద్ధ వీరుడైనటువంటి ఆ పరమ ప్రభువు యెహోషువ ద్వారా మన ఆత్మలకు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించున్నాడు. హల్లెలూయా. చూడండి, యెహోవా కాలములో యెహోషువకు ఎదురైనటువంటి ఒక శోధనకరమైనటువంటి, ఒక బాధకరమైనటువంటి, ఒక అడ్డముగా ఉన్నటువంటి పట్టణమును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తమ యొక్క ఎదుగుదలకు, దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకున్నటకు ఏదైతే అడ్డముగా ఉన్నదో ఆ అడ్డముగా ఉన్నటువంటి పట్టణమును గురించి ఈరోజు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ పట్టణమును మీకు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. యెహోషువ కాలములో ఏదైతే ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు వెళ్ళడానికి మార్గంలో మధ్యముగా ఇది అడ్డముగా ఉన్నదో ఆ ఎరిక గోడల యొక్క పట్టణమును ఆత్మదేవుడు యెహోషువకు, యెహోషువ జనముకు అప్పగింపబోతున్నాడని ఆత్మదేవుడు పలుకుతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి నీవు ఎవరి ద్వారా నీవు ఆటంకములను ఎదుర్కొంటున్నావు? దేని వలన ఆటంకములను ఎదుర్కొంటున్నావు? నాకైతే తెలియదు, కానీ అయితే ఆత్మదేవుడు నీకే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎదురవుతున్నటువంటి అడ్డముగా ఉన్నటువంటి ఆ యొక్క గోడల మధ్యలో ఇరుక్కుని ఒకవేళ విజయమును చూడలేక, జయమును పొందుకొనలేక, ఇది నా గుండా అవుతుందా, ఇది నా గుండా సాధ్యమవుతుందా, దీన్ని దాటుకోవడానికి అని నువ్వు ఏ విషయం ద్వారా బాధపడి దిగులు పడి కూర్చొని ఉన్నావో ఆ విషయాన్ని దేవుడు నీకు అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. ఆ విషయాన్ని నీవు సొంతం చేసుకోబోతున్నావు. హల్లెలూయా. దాన్ని నీవు జయించబోతున్నావు. హల్లెలూయా. నీవు నమ్మినట్లయితే లేచి మోకరించి, ప్రభువా యెహోషువతో మాట్లాడావు కదా, ఇదిగో ఈ పట్టణమును ఏదైతే అడ్డముగా ఉందో, ఏదైతే బలహీనంగా ఉందో, ఏదైతే బలంగా ఉందో, ఏదైతే నా జీవితానికి అయ్యా ఎదుగుదలకు అడ్డముగా ఉన్నదో ఈ గోడను నా యొద్ద నుండి తీసివేయి ప్రభువా, ఈ సమస్య అనే పట్టణమును నా యొద్ద నుండి తీసివేయి ప్రభువా అని ఆయన పాదములను పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆత్మదేవుడు దావీదుకి యెరూషలేము పైన విజయం ఇచ్చినట్టు, కాలేబుకి హెబ్రోన్ పైన విజయం ఇచ్చినట్లు, గిద్యోనికి మిద్యానీయుల పైన విజయం ఇచ్చినట్లు నీకున్నటువంటి సమస్యల పైన విజయము దయచేయునుగాక. హల్లెలూయా. నీవు ఏదైతే ఎదుర్కొంటున్నావో వాటిని నీకు సొంతం చేయునుగాక. హల్లెలూయా. ఈ వాక్యము నమ్మినట్లయితే లేచి మోకరించి ఆయన పాదములను పట్టుకో. ఇప్పుడే ఏదైతే అడ్డంగా ఉందో ఆ సమస్యలు నీకు స్వాధీనమగునుగాక. దేవుడి వాక్యమును నీకు నీ హృదయమునకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.